ఇక్కడ నుంచి కంపెనీలు తీయాలంటే చిన్న చిట్కానా గవర్నమెంట్ 2 లైన్లు వేసింది. 100 మంది ట్రాక్టర్లు వాళ్ళ పొట్ట కొడుతుంది. ఆ గవర్నమెంట్ సాగర్ నీళ్ళతోని 2 పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆ 100 మంది ట్రాక్టర్లలో పొట్ట కొడుతుండు, కంపెనీలు బరాబర్ నడుపుతుండు. ఆ నీళ్లు బంద్ చేస్తే, ఈ ట్యాంకర్లు బంద్ చేస్తే వాడి జాగాలో వాడు బోర్ వేసుకొని కంపెనీ నడపడం ఎట్టుంటాడు. అది ఒకటి డిమాండ్ మాది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్యాంకర్లతో వాటర్ అందిస్తున్నారు. వాటర్ మోలుకొని తెచ్చేది అవి కూడా లేకుండా గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ లైన్ ఆపాలి, ట్యాంకర్ ఆపేసి వాడు జాగాలో బోర్ వేసుకోవాలి. మన జాగాలో మనం జాగాలో నీళ్ళతో నడుపుకోవాలి. జీవనోపాధి కలుస్తుంది కదా ఊరు కంటే సరే అని చెప్పేసి 100 ట్యాంకర్ 100 ట్యాంకర్ మీకు ఆశ చూపించిండు. ఆ కంపెనీ మీద బతుకున్నాం అని చెప్పి ఆశ చూపించిండు. ట్యాంకర్ లా కొన్నారు, అటు కొంచెం నడిచినాయి. ఈ మధ్యలో ఏం చేసినాడు కిట్టమట లైన్ మళ్ళీ యథావిధిగా తీసుకోవాలి. ఆ లైన్ 27 పెరుగుల దగ్గర ఉంది ఆఫీస్. ఆడది అయితే కంపెనీ రూల్ ప్రకారం గవర్నమెంట్ ఈ వాటర్ కూడా వాడుకోవాలని అని డీజిల్ కట్టుకొని వాళ్ళకు లైన్ చక్కగా ఊర్లకేమో 3 రోజులకు నాడొస్తాయి. ఇప్పుడు ఆ ట్రాక్టర్ కూడా ఒకళ్ళు నెలకు 15 కిలోమీటర్లు 3-4 రూపాయలు వచ్చాయి. మన పక్క విలేజ్ టీడీఎస్ ఇంత వరకు అయితే తీసుకున్న కండిషన్ అయితే అంత వచ్చే కాడికి పోయి ఇంకొచ్చి అలా పోయాలి. మళ్ళీ మా వాయికాడు మా సొంత నీళ్ళు పోసుకోవడం కూడా వీలేదు.